అందరికీ జై శ్రీరామ్. రాజకీయ విశ్లేషణదారులకు కొంతమందికి ఈ విషయాన్ని కొంచెం సూటిగా ఆలోచించండి. ఏదైతే నిన్న మనకు రిజల్ట్ వచ్చినటువంటి పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీకి పులివెందలలో, ముఖ్యంగా పులివెందల గురించి మీరు ఆలోచన చేయాలా. అలాగే మనకు 2 స్థానాల్లో జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ఈ ఎలక్షను ఆ ఎలక్షన్ను మనం కంపేరింగ్ చేయాలా. ఎందుకంటే పులివెందలలో వైసీపీ ఓటమికి కారణాలు మన దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి. మీరు కొంచెం ఓపికతో వీడియో చూడాలి. ఎందుకంటే ఈరోజు వైసీపీ ఏ రకంగా ఓడిపోయింది అంటే, ఇది పులివెందల గడ్డ మీద 36 ఏళ్ళుగా వీళ్ళకు ఏదైతే మన ఓటు బ్యాంకు ఉందో ఆ ఓటు బ్యాంకును ఈరోజు ప్రభుత్వము వాళ్ళ అధికారంతో, వాళ్ళకున్నటువంటి పోలీసు బలగాలతోటి అందరితోటి ఓట్లు వెయ్యరించలేదు, బెదిరించినారు అనేది పక్కా 100కు 200% నిజము. ఇది ఒక విధంగా. రెండోది, మనం ఒకసారి పులివెందలో చూసుకుంటే 683 ఓట్లు వైసీపీకి, 6500 పైచిలుకు ఓట్లు ఇక్కడ టీడీపీకి. అంటే కనీసం దగ్గర డిపాజిట్లు కూడా రాలేదు. ఇది ప్రజలందరూ ఒకసారి ఈ విషయాన్ని ఆలోచన చేయండి. అలాగే ఒంటిమిట్టలా ఏదైతే ఉందో, ఒంటిమిట్టలో మనకు పోలింగ్ అయినటువంటి ఓటింగ్ చూసుకుంటా ఉంటే టీడీపీకి 12,000 ఓట్లు, వైసీపీకి 6,000 ఓట్లు. అంటే మీద ఓట్లు, చిల్లర ఓట్లు ఎన్ని అయితే ఉన్నాయో వాటిని నేను లెక్క పెడతలేదు. 12, 6,000 అంటే సగానికి సగమైన డిపాజిట్లు కూడా అక్కడ వచ్చినాయి. మరి పులివెందలలో ఇంత ఘోరాతి ఘోరంగా 683 ఏట్లకు ఎందుకు దిగజారినాడు అంటే ఇదిగో ప్రూఫ్. ఎందుకంటే ఈరోజు నేను ఏదైతే నిన్న కానీ ఈరోజు కానీ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా, చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు సమాధానం ఇదే. చూసినారు కదా, మా ఓట్లు మేము చెత్తబుట్టలోనైనా తీసి వెళ్ళి పడేసుకుంటాం, కానీ మీకెందుకు ఇవ్వాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారో లాక్కున్నారో ఇలా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఓటునైతే చీల్చుకున్నారు అనే వీడియోలు ఇంకా బయటకు వస్తూ ఉన్నాయి. రోజుకి పులివెందలలో ఏం జరిగింది, అసలు వాస్తవానికి టీడీపీ గెలుపు అనేది ఖాయం అనుకుందాం, కానీ వైసీపీకి 683 ఓట్లు వచ్చినదనేది పచ్చి అబద్ధము. ఇది నేను ఖచ్చితంగా నిరూపిస్తూనే ఉంటా. ఇంకా చాలా వీడియోలలో దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు అక్షరాలతో సహా అక్కడికి అయితే మనం ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లోకి వెళ్ళినటువంటి జర్నలిస్టు సోదరులు పంపినటువంటి వీడియోలు ఇవి. అందరూ దీని గురించి ఒకసారి మరోమారు ఆలోచన జరిగి ఏం జరిగినది అక్కడ అని ఆలోచించాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.